ఆగస్టు 15 నాటికి తెలంగాణలో 2 లక్షల రుణమాఫీ చేస్తామన్న సీఎం వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. పార్లమెంటు ఎన్నికల్లో ఓట్లు దండుకోవడం కోసం ప్రజలను మభ్యపెట్టడానికి సీఎం రేవంత్ రెడ్డి ఈ ప్రకటన చేశారన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో డిసెంబర్ 9 నాటికే రుణమాఫీ చేస్తామని మాట ఇచ్చి తప్పారన్నారు హరీష్ రావు. అందుకు సీఎం రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రైతు రుణమాఫీ కోసం బీఆర్ఎస్ పార్టీ చేసిన పోరాటానికి భయపడే రేవంత్ ఈ ప్రకటన చేశారన్నారు. ఎకరానికి 15,000 చొప్పున రైతు భరోసా ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ఇంకా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తామని ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు. మహాలక్ష్మి పథకం కింద పేద మహిళలకు నెలకు 2,500 చొప్పున ఇస్తామన్న హామీ ఏమైందన్నారు. 4,000కు పెంచుతామన్న పెన్షన్ను ఎప్పుడు పెంచి ఇస్తారని అడిగారు. ఇచ్చిన హామీలను అమలు చేసే చిత్తశుద్ది లేని కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఓడిపోతామన్న భయంతోనే మళ్లీ కొత్తగా హామీలిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రజలు రేవంత్ సర్కార్పై నమ్మకం కోల్పోయారని ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు బీఆర్ఎస్ నేత హరీష్ రావు.